బ్లడ్ అంతా వచ్చేస్తుంది. తొందరగా రా, మన ఫ్రెండ్ ట్రాక్ పైన పడుకొని ఉన్నాడు అలా అని. ఒక సెకండ్, మాకు ప్యాక్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్. సో మా ఫ్రెండ్ గారికి ఫేస్ చూపిరా. ఆహా, పెద్ద బోగ్గాడు స్పెట్స్ పెట్టి. ఈ బోగ్గాడికి ఆకలేస్తుందని చెప్పి నేను, మా తమ్మి అండ్ వీడి కోసమని ఈట్ స్ట్రీట్ అయితే వచ్చాము. యా, సో ఈట్ స్ట్రీట్ అనేది తిరుపతిలో 24/7 ఉంటుంది. ఎప్పుడు ఆకలేసినా కానీ మీరు వచ్చి తినాలనుకుంటే అన్ని చెప్పేయండి. ఈట్ స్ట్రీట్ నెంబర్ 1. సో ఇక్కడికి వచ్చి ఫుడ్ ట్రై చేద్దామని వచ్చాం. సో తిన్నామో ఈ వీడియోలో చూడండి. ఫుడ్ బాగుందో లేదో కూడా చెప్తాం. జాగ్రత్త, మామూలు కూడా ఉంటారు. త్రిబుల్స్ రాకండి మా మాదిరిగా. సో బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఇంట్రో షూట్ చేస్తా ఉన్నాం కదా, వెనకాల ఉన్నారనమాట. ఆ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారంటే, అరే ఈ తొందరగా రా, ఏదో ఏదో పేరు మైక్ నోట్లో కుక్కుతాను. అమ్మాయి పేరు ఏదో తెలీదు. తొందరగా రా, మన ఫ్రెండ్ ట్రాక్ పైన పడుకొని ఉన్నాడు అని. ఒక సెకండ్, మాకు ప్యాక్ అయిపోయింది. వాళ్ళు ప్రాంక్ చేసుకుంటారు, ఇలా అర్థం కావట్లేదు. ప్రాంక్, ఒక సెకండ్ వాళ్ళు ప్రాంక్ అనుకుందాం. ఒక సెకండ్, వాళ్ళు ఈ టైంలో మాట్లాడేసరికి వెనకాల అంబులెన్స్ అట్ట ఎంట్రీ ఇచ్చింది అనమాట. అప్పటికప్పుడే నాకు మైండ్ ఎగిరిపోయింది. అసలు ఒక టిపికల్ హ్యూమన్ బీయింగ్ లాగా ఇప్పుడు గొడవ జరిగితే ఆకర్షితంగా చూద్దాం అనేసి ఉన్నాము. బట్ మమ్మల్ని అందరూ చూసారుగా, వెరీ డిసప్పాయింటెడ్. అంటే ప్రాంక్ కాదో తెలీదు. ఈయన కూడా ప్రాంక్ అని అంటున్నాడు. అంటే వాళ్ళు మెడికల్ కాలేజ్ కాడ ఉండి వాళ్ళు అక్కడెక్కడో అడ్రస్ చెప్తే అప్పుడు ప్రాంక్ అనేది అనుకోవాలా? అడ్రస్ వేరే చెప్తారు, ఉండే లొకేషన్ వేరు ఉన్నారు కదా వాళ్ళు. నాకు సిగ్గుగా ఉంది, అందుకే నేను వెనకాల దాంకున్నా. మా అన్న అయితే బాగా ఎక్స్ట్రోవర్ట్. అసలు వాన్ చేస్తాడు. పోయిన వీడియోస్ లో చూసుకున్నట్టయితే మా అన్న వేసిన డైలాగ్ అసలు మేము అసలు కనిపించట్లేదు. పబ్లిక్ లో మేము వెయ్యాలంటే నేను కనిపించాల్సిన అవసరం లేదు, నాకు సిగ్గు ఎక్కువ. నేను వణికిపోతుంది నాకు, అంత ఇంట్రోవర్ట్ నేను. సో ఈయన కొడుకు ఇక్కడ ఫస్ట్ పరోటా తినాలి. పరోటా బాగుందో లేదో వీటి చెప్తాడు. నేను ఎక్కువ అయిపోయింది, ఎక్కువ అవ్వాల, అక్కడ ఎక్కువ ఊడింది. సో నేను అయితే ఇప్పుడు మసాలా చాట్ తీసుకుంటున్నా. యా, నేను మసాలా చాటు, మా అన్న పావు బాజీ, ఈడు పరోటా సెపరేట్ అనమాట. పరోటా ఎగ్ పరోటానా మామూలు పరోటా తమ్ముడు, మనకి ఎగ్ పరోటా. పేమెంట్ చేయడానికి పోయినాడు, పేమెంట్ చేసేసి రావాలా. ఇది ఈట్ స్ట్రీట్ లో ఒకటి అనమాట. నేను నెక్స్ట్ పోవాలి, అటు పక్కన అదనమాట. స్టార్టింగ్ లో టిఫిన్ షాప్. నో అఫెన్స్. సో చాట్ అయితే ఇది నా చాట్ వచ్చేసింది, మసాలా చాట్. సో ఎలా ఉంది రా తరుణ్? తినగలిగే విధంగానే ఎంత ఇస్తావు? ఫర్ 5కి సరే, 10కి చెప్పి. 10కి 6.75. ఇదేంద్ర ఇది 6.5 6.5.6 ఏంట్రా? ఇంకా 6.78 నాకు అర్థం కావట్లేదు. రేటింగ్ ఇచ్చేసరికి అన్నకి పానీపూరీల మీద ఇంట్రెస్ట్ అయిపోయిందంట. ఎస్. సో మా అన్న పావ్ బాజీ అయితే ఇది. సో రివ్యూ ఇవ్వరా తినేసి కానీ. ఓకే, ఫస్ట్ వీడియోలో ఒకసారి మీకు చెప్పాను, దిస్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం ఫుడ్ అని. సో మళ్ళీ దాన్ని ట్రై చేస్తాను. ఖచ్చితంగా మనం ప్రతిసారి అక్కడ తింటాం కదరా, దాని పేరేంట? మాయాబజార్. దాంతో పోలిస్తే బాగుందా లేదా? నిమ్మకాయ పిండి కూడా మర్చిపోయా. సో బయట వేస్తున్నా మసాలా పూరి. బయట వేస్తున్నావా? లోపలికి వేస్తున్నావు కదరా. యా, బాగుంది. మసాలా పూరి 50 రూపీస్. సో త్రిష్క చాట్స్లోకి వచ్చాం. ఈట్ స్ట్రీట్లో బాగుంది. బయటతో పోలిస్తే 20 రూపీస్. యా, నాకు నచ్చింది. చాలా చోట చాట్స్ తిన్నా కానీ పర్లేదు, ఇక్కడ బాగుంది. 80 రూపీస్. 8.5 ఇస్తాను నేనైతే. నీకు తీసేది కూడా రాదురా వీడియో, ఏం చేస్తాం? అరే నన్ను చూపిరా, వాడిది తీ. బాగుంది. ఓకే, ఇది సెకండ్ బైట్. హౌ యూ ఫీల్ చెప్పు, ఎలా అనిపించింది నీకు?
హౌ ఇట్ వాజ్ అని చెప్పి. నిమ్మకాయ పిండి తిన్నారు, కాస్త పులుపుగా ఉంది. ఓవరాల్ గా అయితే మాత్రం బాగుంది. ఖచ్చితంగా 8 ఇవ్వచ్చు. కానీ అక్కడ మాయాబజార్ దగ్గర ఉండేదానికైతే ఖచ్చితంగా 9.5 ఇవ్వచ్చు. అంత నచ్చింది మా అన్నకు అక్కడ. చాలా నాకు కూడా మాయ బజార్ లో చాలా ఇష్టంలో ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి పావ్ బజీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. యా, నేను ఇప్పుడు పావ్ బజీ ట్రై చేసి నా రేటింగ్ ఇస్తాను. మా అన్న 8.5 ఇచ్చాడు కదా, నేను ఇంత ఇస్తాను, చూద్దాం. ఆఫ్టర్నూన్ 2 నుంచి మిడ్-నైట్ 4 వరకు అయితే ఈ త్రిష్కా చాట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మేమైతే పరోటా దీనికి ట్రై చేయాలి. ఇంకా పరోటాకి అయితే వెళ్ళిపోదాం పండి. అది మాట గుడ్డు తినండి, గుడ్డుగా ఉండండి. మన ప్లేట్ పరోటా అయితే పెనం మీద వేసినారు. మనం లాస్ట్ టైం దోశ కూడా ట్రై చేసాం, చాలా బాగుంది దోశ అయితే కనుక ఇక్కడ. అది మెయిన్ విషయం. మేము ఎందుకు కూల్ గా ఉంటాం తెలుసా? కూల్ డ్రింక్ తాగుతాం కాబట్టి. ఇక్కడ ఒక షాప్ పెట్టుకున్నా కూడా బతికేచ్చు బాగా. ఎవరికైతే బాగా సెట్ అవుతుంది అంటే నైట్ లో నిద్రపోకుండా ఉంటారు చూడండి, నైట్ పూట ఉదయించే సూర్యులు, వాళ్ళకైతే ఇది ఇలాంటి చోట అయితే బెస్ట్. ఎక్కడికో తీసుకొని వచ్చి నేను ఎక్కడికో తీసుకొని వెళ్దాం అనుకుంటా, మీరు అక్కడికి రారే. అంటే నువ్వు అక్కడికి తీసుకెళ్తావు కానీ ఎందుకో పర్పస్ నాకు తెలియదు, అందుకే మేము రామ్. పర్పస్ అంతా ఎట్టుందంటే టెంపరీ ఇష్యూ అంట. ఆ బాటిల్స్ అయితే ఓపెన్ చేసేసారు. ఇలా కొడికే ఉందంటే అంతే అయితే చేసేది. పోయి ఎందుకు పోయి అన్న పరోటా ఆడ పెట్టొచ్చినాడు, దేవుడా ఎత్తేసి ఇది తినేసినారు. వద్దనేసి పక్కన పెట్టేసి అప్పుడు ఏం చేస్తావు? వీడే బిల్లు కడతాడు. ఇదో మన పరోటా నాదే మైక్. మన పరోటా అయితే వచ్చేసింది. మసాలా అండ్ చట్నీ అయితే వేసుకున్నాం, బాగుంటుంది కాంబినేషన్ ఇక్కడ. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్తాను మీకు. ఎవరు 30 రూపాయలు అంటే బాగుంది, కానీ ఇంకా బాగుంటుంది. డైలీ కస్టమర్, డైలీ తింటా ఉంటాయన, చాలా బాగుంటుంది అనమాట. అందుకే డిస్కౌంట్ లేదు. డైలీ తింటా అంటే చాలా బాగుంటుంది. డైలీ కస్టమర్ డిస్కౌంట్ లేదు. అది మసాలాను చట్నీ రెండు మిక్స్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది అనమాట, సూపర్గా ఉంటుంది. ఇదిగోండి అంటే చట్నీ కోసం ఎంత దూరమైన వచ్చండి, అలాంటి చోట్ల ఒకటి అనమాట. నీకు డిస్కౌంట్ ఇస్తే వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలి. థమ్స్అప్ తెచ్చుకున్నారు, ఎప్పుడు కొట్టంగా పేమెంట్ చేయకుండా నాతో పేమెంట్ చేయొచ్చు. ఏమనంటే పేమెంట్ ఫెయిల్ ఇవ్వరంట. వద్దులే నువ్వే తాగే. ఏం కూర్చోబెట్టుకున్నారు? అరే ఏంది అదే కారిపోతుంది రీ. ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదు. ఎక్కడ గట్టిగానే తిరిగింది. డిక్కీలు ఏమైనా ఉన్నాయని చూద్దాం. అమ్మా, సో మొత్తానికి ఈ సిచ్యువేషన్ అయితే ఇది. ఏందాక జ్యూస్ బాటిల్స్ తీసుకున్నాం కదా, ఆ జ్యూస్ బాటిల్స్ తీసుకున్నప్పుడు పెట్టాను అనమాట వెళ్ళి ఆ ప్లేస్ లో. అక్కడేదో గాజు సిచ్యువేషన్ ఇది కుచ్చేసుకునింది. ఈ వీడియోకి అయితే వీడియో ఎండ్ చేస్తున్నాం అనమాట. సో చెయ్యి ఊపలే. బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.